హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సిక్స్ ఆఫ్ వాండ్స్. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. ఓన్లీ రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. అండ్ ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. ఇది యాక్చువల్గా మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే, మీ పర్సన్ ఏమని ఫీల్ అవుతున్నారంటే, ఇక్కడ మీ రిలేషన్షిప్ని మళ్ళీ స్టార్ట్ చేయాలి అనుకుంటే దానికి కమ్యూనికేషనే ఒక ఫౌండేషన్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ కమ్యూనికేషన్ కనుక మళ్ళీ స్టార్ట్ చేస్తే ఫ్రమ్ జీరో మళ్ళీ ఈ రిలేషన్షిప్ అనేది మళ్ళీ బిల్డ్ చేసుకోవచ్చు. మీకు అండ్ మీ పర్సన్కి మధ్య మళ్ళీ ఆ రిలేషన్షిప్ బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ చేయాలంటే ఓన్లీ కమ్యూనికేషనే దానికి సొల్యూషన్ అనమాట. మీ ప్రాబ్లం ఏదైతే ఉందో మీరు మీ పర్సన్తో చెప్పరు, మీ పర్సన్ కూడా అంతే సేమ్. మీ పర్సన్ ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీతో ఒక్కటి కూడా చెప్పరు. ఎందుకు చెప్పరు అంటే మీకు అలా చెప్పడం వల్ల మీ దృష్టిలో మీ పర్సన్ కొంచెం ఏదో తక్కువ అయిపోయినట్టుగా ఫీల్ అవుతారు. అంటే మీ పర్సన్కి మీరు ఎలా కనిపిస్తారంటే, మీకు ఏ ప్రాబ్లమ్స్ లేవు, ఒక హ్యాపీ లైఫ్, బిందాస్ లైఫ్ మీది. మీ పర్సన్ ఏమో కంప్లీట్లీ డ్రౌన్డ్ ఇన్ ప్రాబ్లమ్స్ అన్నట్టు ఫీల్ అవుతారు. సో మీ ముందు కొంచెం హ్యాపీగా ఉన్నట్టు పిక్స్ పోస్ట్ చేయడం సోషల్ మీడియాలో, లేదా అలాంటి మెసేజెస్ పంపడం మీకు అలా చేస్తూ వచ్చారు. బట్ సడన్లీ ఈ కనెక్షన్ ఎందుకో కట్ అయింది. సిచ్యువేషన్స్ అలా వచ్చాయి, మీ ఇద్దరి మధ్య కనెక్షన్ కట్ అవ్వడం వల్ల మీరు మళ్ళీ మాట్లాడుకోలేకపోయారు. బట్ నౌ దే వాంట్ టు టాక్ టు యూ. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇంకొక తన ఫ్యామిలీ సిచ్యువేషన్, మీ పర్సన్ ఫ్యామిలీ సిచ్యువేషన్, ఈ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి దూరంగా ఉండడానికి ట్రై చేస్తున్నారు. ఇంట్లో ఉన్నంతసేపు సైలెంట్ ఉంటున్నారు. ఐ డోంట్ నో వై. అండ్ ఇది వరకు ఎలా ఉండేవారంటే మీతో తక్కువ మాట్లాడేవారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా చాలా హ్యాపీగా ఉండేవారు. బట్ ఇప్పుడు ఎలా ఉంది అని అంటే, ఈ పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరితో కూడా ఎక్కువ మాట్లాడట్లేదు, ఇంట్లో సైలెంట్ ఉంటున్నారు. బట్ ఎప్పుడైతే ఇంటి నుండి బయటకు వస్తారో ఈ పర్సన్ మీతో ఎక్కువ మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. ఇది కమ్యూనికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిన వాళ్ళకి ఇలా జరుగుతుంది. ఎందుకు ఇలా చేస్తున్నారంటే, ఈ పర్సన్ ఇప్పుడు తన రీసెంట్ పాస్ట్లో బిహేవియర్ ఏదైతే ఉందో ఆ బిహేవియర్ని తలుచుకొని చాలా ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు. మీకేదో ఇంజస్టిస్ చేసినట్టు ఫీల్ అవుతున్నారు. అండ్ నైట్ టైం అదే టాపిక్ మీద ఆలోచిస్తున్నారు. మీతో అసలు అలా బిహేవ్ చేసి ఉండకూడదు. మీరు మీ పర్సన్కి ఒక సపోర్టింగ్ సిస్టంలా ఉన్నారు మీరు. అయినా కూడా మీకు ఒక వాల్యూ అనేది లేనట్టుగా మిమ్మల్ని ట్రీట్ చేశారు. అది గుర్తొస్తుంటే ఈ పర్సన్కి ఇప్పుడు కూడా చాలా ఎమోషనల్ అవుతూ ఉంటారు, ఎప్పుడైనా ఎక్కడున్నా కూడా. సో ఇక ముందు అలా జరగకూడదు. ఇక ముందు కూడా అలాగే బిహేవ్ చేస్తే మీరు ఇంకా తన లైఫ్లో ఉండరు. ఎస్కేప్ అయిపోవడం కాదు, అదేంటంటారంటే వాక్ అవే చేస్తారు. సడన్లీ ఈ రిలేషన్షిప్ కట్ అయినట్టు ఫీల్ అయితేనే ఆ ఫీలింగ్ అనేది వస్తూ ఉంటుంది మీ పర్సన్కి. అప్పుడప్పుడు మీరు ఎప్పుడైతే దూరంగా ఉంటారో ఈ పర్సన్కి అలాంటి ఫీలింగ్ వస్తుంటుంది. తన లైఫ్లో నుండి మీరు వెళ్ళిపోతున్నారేమో, ఇంకా మీ పర్సన్తో మీరు మాట్లాడరేమో, ఇలాంటి ఫీలింగ్ ఎప్పుడైతే వస్తుందో ఈ పర్సన్కి ఏదో ఇన్సెక్యూర్ ఫీలింగ్ వస్తుంది. అది ఎందుకు వస్తుందో, ఇక్కడ మీ పర్సన్కి పాస్ట్లో కూడా ఇలా జరిగేది, కానీ అప్పుడెప్పుడు ఈ పర్సన్కి అంత
సీరియస్గా అనిపించలేదు ఆ సిచ్యువేషన్. కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో కాంటాక్ట్లో లేని వాళ్ళైతే ఓకే మీ పర్సన్ మాట్లాడతారు, బట్ మీరు మాట్లాడతారా అనే ఫియర్ అనేది ఉంది. ఆల్రెడీ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే కమ్యూనికేషన్ అనేది ఉంది, కానీ అది పాస్ట్లో ఉన్న ఆ స్పార్క్ ఏదైతే ఉంటుందో, కొన్ని ఇంట్రెస్టింగ్ మెసేజెస్ ఏవైతే ఉంటాయో ఆ మెసేజెస్లో మీరు చాలా ఎఫెక్షన్ అనేది చూపించేవారు, కానీ ఇప్పుడు అది లేదు. ఆ ప్యాంపరింగ్ నర్చరింగ్ మెసేజెస్ అవేమీ లేవు. ఇన్ కేస్ మీ పర్సన్ కాల్ చేసినా మీరు అవాయిడ్ చేస్తున్నారు. మెసేజ్ చేసినా దానికి రిప్లై ఇవ్వడానికి మీకు అరౌండ్ 7 to 8 hours గ్యాప్ వస్తుంది. ఓకే, సో నౌ ఈ పర్సన్ ఏంటంటే కమ్యూనికేషన్ అనేది మీ పర్సన్ వైపు నుంచే స్టార్ట్ అవుతుంది అండ్ లాట్ ఆఫ్ అటెన్షన్ అనేది పే చేస్తారు ఈ పర్సన్. అండ్ ఒక హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ రిలేషన్షిప్ కోరుకుంటున్నారు ఈ పర్సన్ మీ దగ్గర నుండి. మీతో కలిసి ఫ్యూచర్ బిల్డ్ చేసుకోవాలి అని ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ దానికి మెయిన్ ఫౌండేషన్ ఎక్కడ ఉంటుంది? కమ్యూనికేషనే. ఏ బాండింగ్ అయినా స్ట్రాంగ్గా ఉండాలంటే కమ్యూనికేషన్ బాగుండాలి. ఓకే, ఏదో నోటికొచ్చింది మాట్లాడేస్తూ ఉంటాం ఇద్దరం, మా బాండింగ్ ఇలానే ఉంటుంది, ఒకే ఇంట్లో ఉంటాం కానీ ఇద్దరి మధ్య ఏ ఎఫెక్షన్ ఉండదు, ఇలా చెప్తూ ఉంటారు చాలామంది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే కమ్యూనికేషన్ బాగాలేదు ఇద్దరి మధ్య. ఓకే, సో ఇదే ఈ కమ్యూనికేషన్ చేంజ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యారు ఈ పర్సన్. బట్ ఈ పర్సన్కి మీ పైన లాట్ ఆఫ్ ప్యాషనేట్ ఫీలింగ్స్ వస్తున్నాయి. దట్ లస్ట్, దట్ ప్యాషన్ అనేది ఎక్కువ ఉంది. మేబీ యు ఆర్ డీలింగ్ విత్ ఏరీస్, లియో, సాజ్, జెమినాయ్, లిబ్రా, అక్వేరియస్, ఈ సైన్స్ కనిపిస్తున్నాయి ఎక్కువ ఇక్కడ. సో ఈ పర్సన్ ఏంటంటే ఒకప్పుడు మిమ్మల్ని ఒక ఏంజిల్లా చూశారు, బట్ సడన్లీ తన ఫీలింగ్స్ కొంచెం స్ట్రాంగ్ అయ్యే టైంలో ఈ పర్సన్ తన ఫీలింగ్స్ని డైవర్ట్ చేసేసుకున్నారు ఇంకెక్కడికో. సో మీ రిలేషన్ అలా ఉండిపోయింది, స్టక్ అయిపోయింది, స్టాగ్నెంట్ ఉంది. కానీ ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్ ఇన్ ద మిడిల్. ఈ పర్సన్ మళ్ళీ ఆ సిచ్యువేషన్ నుండి మీ సిచ్యువేషన్కి జంప్ అయ్యారు. మిమ్మల్ని అందరితో కంపేర్ చేసి చూసుకుంటారు ఈ పర్సన్. తన లైఫ్లో ఆప్షన్స్ ఉన్నాయి, ఆప్షన్స్తో మిమ్మల్ని కంపేర్ చేసి చూస్తారు, కానీ ఎక్కడ కూడా ఆ మ్యాచ్ అనేది ఉండదు. మిమ్మల్ని ఎవరితో కంపేర్ చేసి చూడలేం, కంపేర్ చేయలేం. అట్లీస్ట్ మీలాంటి ఇంకొక పర్సన్ తన లైఫ్లో దొరుకుతారా అని అంటే తనకు ఆ హోప్ అయితే లేదు. గాడ్స్ గిఫ్ట్ లాగా అనుకుంటున్నారు ఇప్పుడు, కానీ మీరు ఎలా అనుకుంటున్నారు అనేది ఈ పర్సన్కి అర్థం కావట్లేదు. ఎందుకంటే కమ్యూనికేషన్ సరిగా లేదు, మీరు కమ్యూనికేట్ చేయాలని అనుకోవట్లేదు. అందుకే మీరు మీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయట్లేదు. ఎందుకంటే ఈ సెపరేషన్ ఎందుకైతే ఏ రీజన్ వల్ల వచ్చిందో ఆ రీజన్ మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఆర్ ఫర్ సమ్ ఆఫ్ యూ విదౌట్ ఎనీ రీజన్ ఈ పర్సన్ ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఇచ్చుండొచ్చు, అది కూడా మీకు నచ్చట్లేదు. ఓవరాల్గా ఈ పర్సన్ బిహేవియర్ మీకు నచ్చట్లేదు. సో ఈ పర్సన్కి మీరు ఇవన్నీ చెప్తారా, చేంజ్ చేసుకో బిహేవియర్ అలా అంటే? నో, చెప్పరు. ఎందుకు చెప్పట్లేదు మీరు అంటే, మీరు ఒకవేళ అలా అడిగితే చేంజ్ అయినట్టుగా బిహేవ్ చేసి మళ్ళీ మీతో ఈ పర్సన్ ఒకవేళ మళ్ళీ మిమ్మల్ని గోస్ట్ చేస్తారేమో, ఆర్ మళ్ళీ మిమ్మల్ని డిస్టెన్స్లో పెట్టేస్తారేమో అని మీరు మీ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటున్నారు. యు ఆర్ వెరీ హ్యాపీ విత్ యువర్ లైఫ్. మీ లైఫ్లో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. బట్ ఈ పర్సన్ ఎనర్జీస్ని ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇంకా ఈ పర్సన్ ఇంకా మీతో ఉంటే బాగుండు అని అనిపిస్తుంది మీకు, కానీ ఈ పర్సన్ వైపు మీకు వెళ్ళాలని కానీ వాళ్ళతో మాట్లాడాలని కానీ అనిపించట్లేదు. ఎందుకంటే ఈ పర్సన్ మిమ్మల్ని ఇన్సల్ట్ చేసినట్టుగా అనిపిస్తుంది మీకు.
ఇన్సల్ట్ అంటే మీరు చాలా ఎఫెక్షనేట్గా ఉన్నప్పుడు ఈ పర్సన్ మీకు అటెన్షన్ పే చేయలేదు. సో అది మీకు నచ్చట్లేదు ఇక్కడ. అండ్ బిహేవియర్ చేంజ్ చేసుకోమని ఇన్ ద రీసెంట్ పాస్ట్ అడిగి ఉండొచ్చు మీరు. కానీ ఈ పర్సన్ ద వే దే కమ్యూనికేట్ ఇన్ ద పాస్ట్ అది చాలా డిఫరెంట్ కమ్యూనికేషన్ అనమాట. అది ఎలా అంటే మీరు ఒకటి అడిగితే ఈ పర్సన్ ఇంకొకటి చెప్తారు. మీరు అడిగిన దానికి రిప్లై ఇవ్వరు. దిస్ ఈజ్ ఇన్ ద పాస్ట్ నేను చెప్పేది, రీసెంట్ పాస్ట్. మీరు ఏదైతే డౌట్స్ ఉండి ఏదైనా అడుగుతారనుకోండి మీ పర్సన్ కోసం, లేదా ఏదన్నా తెలుసుకోవాలని అడుగుతారనుకోండి, మీరు అడిగిన దానికి రిప్లై రాదు, ఇంకేదో వస్తుంది. ఇంకేదో రావడం అంటే మీరు అడిగిన విషయం కాకుండా ఇంకో విషయం చెప్తారు. అలా బిహేవ్ చేసేవారు. ఇదంతా ఏంటంటే ఎస్కేపిజం, జస్ట్ ఎస్కేపిజం అంతే, ఇంకెంతకంటే ఏం లేదు. ఎందుకు ఎస్కేప్ అయిపోయారు అప్పట్లో అంటే ఈ పర్సన్ ఫోకస్ ఇంకెక్కడో ఉంది. ఓకే, సో ఇంకా అదే ఎనర్జీస్లో ఉన్నారు ఈ పర్సన్. ఫోకస్ ఎక్కడో ఉంది. మేబీ దేర్ పాస్ట్ రిలేషన్ బ్రేకప్ అయి ఉండొచ్చు. అండ్ అగైన్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ దెమ్ టు ప్యాచ్ అప్. దే ఆర్ వెయిటింగ్ ఫర్ సమ్ అదర్ పర్సన్ టు కమ్ బ్యాక్. ఒక పర్సన్తో ఒక స్ట్రాంగ్ రిలేషన్ ఏదో ఉంది ఈ పర్సన్కి. ఆ పర్సన్ బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయారు. ఆ రిలేషన్షిప్ ఫెయిల్యూర్లో ఉన్నారు. ఇంకా ఈ పర్సన్ ఇప్పుడు అనుకుంటున్నది ఏంటంటే ఒకవేళ ఆ పర్సన్ మళ్ళీ తన లైఫ్లోకి రాకపోతే మళ్ళీ వచ్చి మీతో ప్యాచప్ అవుతారు, మీతో. సో ఇది మీరు యాక్సెప్ట్ చేయలేకపోతారు. మీకు మేబీ తెలిసి ఉండొచ్చు ఈ విషయం, లేదా తెలియకపోవచ్చు. కానీ ప్రాబ్లం అది ఇక్కడ మీ పర్సన్కి మీ వైపు రావడానికి. కానీ ఒక్కొక్కసారి ఏమనుకుంటున్నారంటే ఓకే, ఆ పాస్ట్ పర్సన్ వచ్చినా రాకపోయినా తన లైఫ్లోకి మీరు కూడా తన లైఫ్లో ఉండాలి అని అనుకుంటున్నారు. బట్ మీ రిక్వైర్మెంట్స్ వేరు. ఇక్కడ మీకు ఒక జెన్యూన్ పర్సన్ కావాలి. అండ్ మీకు ఆ పర్సన్ మేబీ అది ఒక ఎలాంటి కనెక్షన్ అంటే మీకు కావాల్సింది ఒక జెన్యూన్ పర్సనే కాదు, ఒక ఆనెస్ట్ పర్సన్. అంటే ఒక ఇలాంటి బాండింగ్స్ ఉండకూడదు మీ పర్సన్కి. డివైడెడ్ లవ్ అనేది ఉండకూడదు. మీతో ఉండాలి ఎప్పుడు, 24 hours మీతో ఉండాలి. మీరేం చెప్తే అది యాక్సెప్ట్ చేసే విధంగా ఉండాలి. ఆ కమ్యూనికేషన్ బాగుండాలి మెయిన్. అది మీకు కావాల్సింది. కానీ అదంతా ఈ పర్సన్ ఇవ్వగలరా మీకు అని అంటే ఇవ్వగలరు. బట్ ఎప్పుడు ఇవ్వగలరు అంటే ఆ పాస్ట్ పర్సన్ ఎవరైతే తన లైఫ్లో ఉన్నారో ఆ పర్సన్ ఒకవేళ మళ్ళీ మీ పర్సన్ లైఫ్లోకి రాకపోతే ఈ పర్సన్ 100% మీకే కమిట్ అవుతారు. బట్ ఎనీహౌ ఇన్ ద కమింగ్ 2 weeks ఈ పర్సన్కి ఇక్కడ అకార్డింగ్ టు దిస్ రీడింగ్ ఆర్ యాజ్ పర్ మై నాలెడ్జ్ ఈ పర్సన్కి ఇక్కడ ఏం జరగబోతుందంటే ఇన్ ద కమింగ్ వీక్స్ ఈ పర్సన్ దట్ పాస్ట్ రిలేషన్ని కంప్లీట్గా డిటాచ్ అయిపోవాలనుకుంటున్నారు పాస్ట్ రిలేషన్షిప్తో. ఎందుకంటే మీ పర్సన్ ఏదైతే హ్యాపీనెస్ ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళారో ఆ హ్యాపీనెస్ అనేది అక్కడ లేదు, అంతా ఆర్టిఫిషియల్. అండ్ మీ పర్సన్ని ఒక యూజ్లెస్ పర్సన్ అన్నట్టుగా ట్రీట్ చేస్తున్నారు. ఈ పర్సన్ మీతో ఎలా బిహేవ్ చేస్తున్నారో ఈ పర్సన్తో దేర్ పాస్ట్ పర్సన్ అలా బిహేవ్ చేస్తున్నారు. ఓకే, అదే సిచ్యువేషన్ తలుచుకొని ఈ పర్సన్ నైట్ టైం చాలా ఎమోషనల్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ఈ పర్సన్ ఎంత బాధపడుతున్నారో ప్రజెంట్ మీరు అంతే బాధపడ్డారేమో మీ పర్సన్ కోసం అని ఈ పర్సన్కి అర్థమవుతుంది. ఇప్పుడు దీన్నే అంటారు కర్మ అని. మిమ్మల్ని అంత బాధ పెట్టినందుకు మీరంతా ఒక డివోటెడ్ రిలేషన్షిప్ని మీ పర్సన్కి ఆఫర్ చేసినందుకు మీ పర్సన్ ఇన్ రిటర్న్ మీకు ఇచ్చింది ఏంటంటే ఓన్లీ పెయిన్, టీయర్స్, అంతకంటే ఇంకేం ఇవ్వలేదు. ఓకే, బట్ మీరు సైలెంట్ అయిపోయారు. ఇన్ రివర్స్ మీ పర్సన్ని క్వశ్చన్ చేయలేదు ఇవంతా కూడా. కానీ ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే ఇదంతా అడ్వాంటేజ్గా తీసుకొని
మీతో కొన్నాళ్ళు ఫ్రెండ్షిప్లో ఉండి వితౌట్ ఎనీ ప్రయర్ ఇన్ఫర్మేషన్, అంటే ముందుగా మీకేం చెప్పలేదు ఈ పర్సన్ వెళ్ళిపోతున్నట్టు మీ లైఫ్లో నుండి, సడన్లీ దే ఎస్కేప్డ్. ఓకే, సో ఈ పర్సన్తో మీకు హార్ట్ఫుల్గా మాట్లాడాలి అని అనిపిస్తుంది, కానీ ద సేమ్ సిచ్యువేషన్ మీకు మళ్ళీ రిపీట్ అవుతుందేమో మీ లైఫ్లో అని మీకు భయం. ఇప్పుడు ఒకవేళ మీరు మళ్ళీ ఇది ఒక డీప్ బాండింగ్గా చేంజ్ అవుతుంది అనే ఆశతో మళ్ళీ ఈ పర్సన్తో కనెక్ట్ అయ్యారనుకోండి, ఈ పర్సన్ మళ్ళీ సడన్లీ వెళ్ళిపోతే అప్పుడేంటి మీ పరిస్థితి? ఇదే సైకిల్ రిపీట్ అవుతూ ఉంటే ఇక్కడ మీరు అండ్ మీ ఫ్యూచర్ కంప్లీట్గా కొలాప్స్ అయిపోతుంది. ఓకే, సో అది మీరు భరించలేరు, కాబట్టి ఈ రిలేషన్ ఇప్పుడు ఎక్కడుందో అక్కడే ఉంటే బెటర్ అనిపిస్తుంది మీకు. సో మీరు చాలా సైలెంట్ ఉంటున్నారు, మీరు చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్కి మీకు మధ్య. కానీ ఈ పర్సన్కి మీతో మాట్లాడాలని అనిపిస్తుంది, కానీ మీరు రెస్పాండ్ అవ్వట్లేదు సరిగ్గా. అండ్ కాంటాక్ట్లో లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మీ పర్సన్ మీకు మెసేజ్ చేయాలని అనిపిస్తుంది, అది చేస్తారు కూడా. ఇన్ ద కమింగ్ వీక్స్ ఈ పర్సన్ మీతో మాట్లాడతారు. బట్ సడన్లీ ఐ డోంట్ నో ఈ పర్సన్ మైండ్ సెట్ ఎలా అయిపోతుందంటే, ఉన్నట్టుండి ఇంక ఇలా సైలెంట్గానే ఉంటే నో కాంటాక్ట్లో ఉన్నవాళ్ళు కానీ కాంటాక్ట్లో ఆల్రెడీ ఉన్నవాళ్ళు కానీ ఇలా సైలెంట్గా ఏదో దూరంగా మాట్లాడుకుంటూ ఉంటే ఈ రిలేషన్షిప్ ఎప్పుడో కట్ అయిపోతుంది అని సడన్లీ దే విల్ ఎక్స్ప్రెస్ దేర్ లవ్ టువర్డ్స్ యూ. ఓకే, ఒక షాకింగ్ మెసేజ్ వస్తుంది మీ పర్సన్ దగ్గర నుండి ఇన్ ద కమింగ్ వీక్స్. కానీ మీరు ఎలా అనుకుంటారంటే, నేను కొన్ని ఇయర్స్గా వెయిట్ చేస్తున్నా ఈ మెసేజ్ కోసం, ఆ మెసేజ్ ఇప్పుడు వచ్చింది, సో మీ మేనిఫెస్టేషన్ 100% వర్క్ అయింది అనుకుంటారు మీరు. ఎస్, ఇక్కడ డివైన్ ఇంటర్వెన్షన్ కూడా కనిపిస్తుంది. 333 ఆన్ ద క్లాక్. ఓకే, సో ఈ పర్సన్కి కూడా మీరు ఎలా ఆలోచిస్తున్నారో ప్రజెంట్ ఈ పర్సన్ కూడా అలాగే ఆలోచిస్తున్నారు, కానీ స్టిల్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ దేర్ పాస్ట్ పర్సన్. కానీ అది ఎంతో కాలం ఉండదు, విదిన్ 2 వీక్స్ ఆ రిలేషన్షిప్, తన పాస్ట్ రిలేషన్షిప్ ఎండ్ అయిపోతుంది. ఇప్పటికే చాలా వెయిట్ చేశారు మీ పర్సన్ దట్ పాస్ట్ పర్సన్ కోసం, వాళ్ళ పాస్ట్ పర్సన్ కోసం, కానీ ఇంకా వెయిట్ చేయాలి అని అనుకోవట్లేదు. ఆల్మోస్ట్ 2 years వెయిట్ చేస్తున్నారు, 2 years నుండి వెయిట్ చేస్తున్నారు ఈ పర్సన్. ఓకే, దట్ పాస్ట్ పర్సన్ మీ పర్సన్ లైఫ్లో ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ మీ పర్సన్ ఎందుకు వదిలేశారు, అసలు ఎందుకు దూరంగా వెళ్ళిపోయారు అంటే, ఫైనాన్షియల్గా ఏదో సమ్ డిస్సాటిస్ఫాక్షన్ ఏదో ఉంది వాళ్ళకి, అందుకని ఇలా మీ పర్సన్ సింగిల్గా వదిలేశారు. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్. బట్ ఇక్కడ మీతో కంపేర్ చేసి చూస్తే మీరు మీ పర్సన్ దగ్గర నుండి ఎప్పుడూ ఏది ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ మీ పర్సన్కి మీరు చాలా ఆఫర్స్ ఇచ్చారు, చాలా హెల్ప్ చేశారు, అన్నీ చూసుకున్నారు మీ పర్సన్ కోసం. లైక్ పేరెంట్ అండ్ కిడ్స్ వాళ్ళ రిలేషన్ ఎలా ఉంటుంది అలాంటి రిలేషన్ ఉండేది మీ ఇద్దరి మధ్య, కానీ మీ పర్సన్ అదంతా కూడా దానికి వాల్యూ ఇవ్వలేదు. మీ నేచర్ అంతే కాబట్టి వదిలేశారు అలా. మీ పర్సన్ దాన్ని కన్సిడర్ చేయనవసరం లేదు. మీరు ఒక మంచి పర్సన్, ఒక ఏంజల్ టైప్ అనమాట. మీరు ఒక నర్చరింగ్ అండ్ కేరింగ్ పర్సన్ కాబట్టి మీరు చేస్తున్నారు అలా, అంతేగాని మీ పర్సన్ మీద మీకు వేరే అదర్ ఎక్స్పెక్టేషన్ ఏది లేదు. మీ పర్సన్ కోసం అనుకున్నట్టుగా అయిపోయారు. సో తన లైఫ్ తను చూసుకున్నారు. బట్ మీ సైడ్ నుంచి చూస్తే మీరేమనుకుంటున్నారంటే, ఓకే అక్కడ రిలేషన్షిప్ ఫెయిల్ అయి ఉండొచ్చు, ఇంకొక రిలేషన్షిప్, అందుకే ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరికి వస్తున్నారు అన్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు. మీరు ఫీల్ అవుతున్నారు అలా కానీ మీరు ఈ విషయం కూడా మీ పర్సన్ దగ్గర అన్నారు. మీ వే ఆఫ్ టాకింగ్ చాలా రాయల్గా ఉంటుంది.
ఓకే. బట్ మీరు ఎవరైనా మిమ్మల్ని మోసం చేస్తే మీరు భరించలేరు. ఓకే. సో అలాంటి నేచర్ మీది. సో సిగ్నిఫికెంట్ నంబర్ 2 అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 222 విత్ 1010 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ కొంచెం ఇది అన్ని రాసులకి రెజొనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఆల్రెడీ నేను రాసులు చెప్పాను. మేష, సింహ, ధనుష్ రాసులు, మిథున, తుల, కుంభ రాసులు అండ్ కర్కాటక రాసులు. ఓకే. సో ఇది ఏంటంటే రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. జనరల్ రీడింగ్స్ ఇవి. ఈ జనరల్ రీడింగ్స్లో కొన్ని రెజొనేట్ అవుతాయి, కొన్ని రెజొనేట్ అవ్వవు. రెజొనేట్ అంటే ఏంటంటే కొన్ని పాయింట్స్ మీకు వర్తిస్తాయి, కొన్ని పాయింట్స్ వర్తించవు. నేను ఇంత డీటెయిల్గా ఇలా అవుతుంది, జనరల్ రీడింగ్స్ ఇలా ఉంటాయని చెప్పినా కూడా ఇంకా నేను కామెంట్ సెక్షన్లో చూసేది ఏంటంటే మీరు అలా చెప్పారు ఈ రీడింగ్లో, ఈరోజు ఇలా చెప్పారు, నాకు జరగలేదు, ఇలాంటి మెసేజెస్ వస్తున్నాయి. సో నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు అలా అనుకోకూడదనే నేను ఇలా చెప్పేది. మీకు ఏది రెజొనేట్ అయితే అదే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి అని. ఒకవేళ నేను మీకు మీ పర్సన్ మెసేజ్ చేస్తారనో కాల్ చేస్తారనో చెప్పాను అనుకోండి జనరల్ రీడింగ్లో, అది జరగలేదు అనుకోండి, అది మీ పాయింట్ కాదు, మీకోసం నేను చెప్పలేదని అర్థం. అందరి లైఫ్ ఒకేలా ఉండదు, అదొకటి గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే. సో రీడింగ్లో ఓన్లీ మీకు కొన్ని రాసులు చెప్పాను, బట్ అదర్ రాసుల వాళ్ళకు కూడా ఇది రెజొనేట్ అవ్వచ్చు, రెజొనేట్ అవ్వకపోవచ్చు. సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. అండ్ 6 of Wands ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ చేసేటప్పుడు ఈ వీడియోని తప్పకుండా హై పాయింట్స్ కూడా ఇవ్వండి. అండ్ పర్సనల్ రీడింగ్స్ అండ్ అదర్ ప్రోడక్ట్స్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్ అండ్ 2026 క్రిస్టల్స్ ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఈ రీడింగ్స్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సెండింగ్ లవ్ అండ్ లైట్.